నమస్తే అండి. నేను రజాక్. విజయ్ చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూసే తమిళనాడులో తలలు పండినటువంటి రాజకీయ నాయకులు సైతం కూడా ముక్కును వేలేసుకుంటున్నారట. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, అతనికి 118 స్థానాలకు గాను 108 స్థానాలు మాత్రమే వచ్చినాయి. 118 ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ దాటితే మాత్రమే గవర్నమెంట్ స్థాపించగలుగుతాం. ఎప్పుడైనా సరే మ్యాజిక్ ఫిగర్ రాకపోతే హంగు వస్తుంది, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, పొత్తులు పెట్టుకుని ముందుకెళ్లాల్సి వస్తుంది. సో ఇప్పుడు పొత్తులు పెట్టుకునే దానిలో భాగంగా తన దగ్గర నెంబర్స్ లేవు. కాంగ్రెస్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంది. బీజేపీ పార్టీకి అక్కడ ఒక్క స్థానమే వచ్చింది. డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోలేడు, ఎందుకంటే ఆ పార్టీ మీద యుద్ధం చేసినాడు. సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఎట్లా పెట్టుకోరు కదా. సో అదే మాదిరిగా ఇప్పుడు తమిళనాడు రాజకీయం అయితే ఉంది. ఇలాంటి క్రమంలోనే థర్డ్ ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి ఏఐఏడిఎంకే, ఇది వచ్చేసి బీజేపీ పార్టీ పొత్తుతో వెళ్తా ఉంది. ఈ ఏఐఏడిఎంకే పార్టీ ఏదైతే ఉందో ఇది జయలలిత గారి పార్టీ అనమాట, ఎంజీఆర్ గారి పార్టీ అనమాట. సో దాంట్లో ఆమె చనిపోయిన తర్వాత అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొని ఏదో నిలబడుతున్నటువంటి పార్టీ. రీసెంట్గా బీజేపీ మద్దతుతో ఒక 47 స్థానాల మీద మొత్తానికి తెచ్చుకున్నటువంటి పార్టీ. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి 40 మందిని విజయ్ లాగేపోతా ఉన్నాడు. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. విజయ్ ఎప్పుడు కూడా పెద్ద రాజకీయం చేసినట్టు నాకైతే తెలియదు. ఏనాడు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి రాజకీయాలు మాట్లాడడం కూడా చూడలేదు. కానీ పెద్ద పెద్ద పార్టీలని సైతం, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని సైతం, ఆ జెండా మీద గెలిచినటువంటి వ్యక్తుల్ని సైతం లాగేసుకొని తన పార్టీలో చేర్చుకొని విలీనం చేయబోతా ఉన్నాడు. ఇప్పుడు ఏఐఏడిఎంకే పార్టీ ఏదైతే ఉందో అది విలీనం కాబోతా ఉంది. ఎందుకు విలీనం కాబోతా ఉందంటే 47 మందిలో 40 మంది విజయ్తో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారట. సో ఇది చూస్తూ ఉంటే 5 ఏళ్లలో ఎవరు టచ్ చేయనటువంటి రేంజ్కి విజయ్ తన పార్టీని తీసుకెళ్తున్నట్లుగా స్పష్టమైన ఇండికేషన్స్ అయితే ఇచ్చినట్టయితే క్లియర్గా కనిపించింది అనమాట. నేను చెప్తున్నాను, ఒక పక్క ఏఐఏడిఎంకేకి అదేవిధంగా బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చినాడు. ఇంకొక పక్క మనం చూసుకుంటే కనుక బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఇక్కడ బీజేపీని ఎక్కడ కూడా తుంచి మాట్లాడేటటువంటి వ్యక్తి విజయ్ కాదు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను బీజేపీకి ఎగెనెస్ట్గా కూడా వెళ్ళి ఎలక్షన్స్లో సీట్లు ఓట్లు అడిగాడు కాబట్టి సో కొంచెం దూరం మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడనమాట. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఇంత మైండ్ సెట్ ఉపయోగించి రాజకీయం చేయడం జయలలిత గారి తర్వాత ఈ రోజున విజయ్ అంటున్నారు.